టాఫీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. కేసీఆర్ చేసిన మహాదీక్ష తెలంగాణ పోరాటానికి మార్గదర్శకమైందని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన, జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావం అసాధ్యమైపోయేదని చెప్పారు. అమరుల త్యాగాలు, కేసీఆర్ ఉద్యమాలు తెలంగాణ ఆవిర్భావానికి పునాది అన్నారు. ఇవేమీ లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం, నేటి రాజకీయ వాస్తవాలు ఉండవే కావని ఈ చారిత్రక రోజును దీక్షా దివస్ గా ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బీసీ సంఘాల నాయకులు తమపై కాకుండా బీసీ బిల్లును ఆపుతున్న బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై పోరాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కావాలని కొంతమంది బీసీలకు తక్కువ సీట్లు వచ్చాయని తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్టబద్దంగా, న్యాయపరంగా తాము చేయాల్సిన అన్ని పనులు చేశామని తెలిపారు. బీజేపీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చింది కానీ బీసీ బిల్లును అడ్డుకుంటోందని విమర్శించారు. రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో సీసీ రోడ్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ పుష్ప నాగేష్ శంకుస్థాపన చేశారు. 9వ బ్లాక్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ వేయడం వల్ల అక్కడ రహదారి పూర్తిగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో రాష్ట్ర స్థాయి అండర్ 14 ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30 తేదీల్లో 3 రోజుల పాటు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడా పోటీలు, క్రీడాకారులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జీవో నెంబర్ 46 ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిసి గరిష్టంగా 50% మించకూడదు. దీని ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే దక్కుతాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.